నమస్కారం, వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ ఛానల్. చూస్తున్న అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. సో చాలామంది అడుగుతుంది ఏంటంటే వీడియోస్ ఎట్లా చేస్తున్నావు, నా ఇన్ని వీడియోస్ ఎట్లా చేస్తున్నావు అనేసి. సో ట్రై చేస్తున్నా యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే టైం సరిపోదు అనేది టోటలీ డిపెండ్స్ ఆన్ అస్. ఓకే, సో ఇప్పుడు ఏఐ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినాం అనుకోండి. సో ఐఎమ్ ట్రయింగ్ ఎ లాట్. ఓకే, సో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఐఎమ్ ట్రయింగ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో జనరల్ లైక్ దిస్ ఈస్ మీకు ఆల్రెడీ చూపించిన. ఓకే, సో ఇది నా ఓన్ ల్యాప్టాప్, అంటే లైక్ నా ఓన్గా నేను బై ల్యాప్టాప్ ఇది. సో ఎడిటింగ్ కానీ ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దీంట్లోనే చేస్తూ ఉంటాను నేను. సో ఇది వచ్చేసి నా ఆఫీస్ ల్యాప్టాప్. ఓకే, సో ఇది నా ఆఫీస్ ల్యాప్టాప్. దెన్ దిస్ ఈస్ మై అదర్ సిస్టమ్. ఓకే, సో నాకు ఇది సిపియూ ఉంది అండ్ ఆల్సో ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యింది. ఓకే, సో ఇదొక సిస్టంలో ఎడిటింగ్ మేజర్గా ఏఐ వీడియోస్ అన్నీ కూడా ఇందులో చేస్తా. సో ఎడిటింగ్ ఏదైనా చిన్న వీడియోస్ ఎడిటింగ్ ఇలా చేస్తా, పెద్ద వీడియోస్ ఎడిటింగ్ అంటే మళ్ళీ అందులో చేస్తా. ఓకే, సో ఆఫీస్ వర్క్ అయితే రన్ అయితేనే ఉంటుంది, అది పొద్దున్న నుంచి రాత్రి వరకు. సో మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ వస్తే ఇట్లా ఓ షార్ట్స్, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ వస్తే ఒక వీడియో. ఓకే, హాఫ్ అన్ అవర్ గ్యాప్స్లో ఒక వీడియో చేస్తాను. ఓకే, సో దట్ ఈజ్ ఇట్. ఓకే, సో జనరల్గా ఏంటి అంటే లైక్ మోస్ట్లీ నేను లాగిన్ అయ్యేది 10:30. ఓకే, సో 10:30 ఆ టైంలో లాగిన్ అవుతా. సో మాకు డైలీ స్టాండప్ ఒక 11 o'clock ఉంటుంది. సో 11 o'clock డైలీ స్టాండప్ తర్వాత వర్క్ రన్ అవుతూనే ఉంటుంది. సో అది ఎప్పుడు అవి ఎండ్ అవుతుంది వర్క్ అనేది ఏమి ఉండదు. ఓకే, సో యాజ్ ఎన్ డెవాప్స్ ఆర్కిటెక్ట్ ఇట్ ఈస్ కంటిన్యూస్ వర్క్. ఓకే, సో ఇట్స్ నాన్ స్టాప్ వర్క్ అనమాట మాదైతే. ఓకే, సో మనకి స్ప్రింట్లు అట్లాంటివి అయితే నేను అంటే ప్రస్తుతానికి ఉన్న దాంట్లో అయితే నాకు అట్లాంటి కాన్సెప్ట్ ఏమీ లేదు. కంప్లీట్లీ నాకు ఇచ్చిన వర్క్ ఏదైతే ఉంటుందో, ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్స్ లైక్ డెవలపింగ్ వర్క్. ఓకే, సో అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఓకే, సో అట్లాంటి దీంట్లో ఉంటారన్నమాట, వెరీ న్యూ టూల్స్. ఓకే, సో అవన్నీ కూడా సో అది రన్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ కంటిన్యూస్. సో అది ఎక్కడ కూడా దానికి ఎండ్ అనేది ఉండదు. ఓకే, కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. సో టిల్ మేబీ 10:30, 11, 10 మోస్ట్లీ 10 o'clock వరకు అయితే ఖచ్చితంగా పనిచేస్తా. పోతే 10 o'clock బ్యాడ్మింటన్కి వెళ్తా. 10 to 12 బ్యాడ్మింటన్ ఉంటుంది జనరల్లీ. వి ప్లే ఇన్ ది నైట్. ఓకే, సో 10 to 12 లేకపోతే 9 to 11 ఆ టైంలో బ్యాడ్మింటన్కి వెళ్తా. లేదు అంటే ఐ విల్ ప్లే ఏ గేమ్ బీజిఎంఐ. ఓకే, సో బ్యాటిల్ గ్రౌండ్, అదే పబ్జి. లేదు అంటే ఐ విల్ జస్ట్ బ్రౌజ్ సంథింగ్. ఓకే, ఏమీ లేకపోతే 11:30 ఆర్ 12కి పడుకున్న తర్వాత లైక్ మోస్ట్లీ నేను ఇంటి దగ్గర ఉంటాను కాబట్టి పిల్లలతో కంప్లీట్లీ కనెక్ట్ అయ్యే ఉంటాం. ఓకే, సో 12 o'clock మోస్ట్లీ స్లీప్లోకి వెళ్ళిపోతే మార్నింగ్ ఖచ్చితంగా 8 to 9 hours స్లీప్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను నేను. సో నేను జనరల్గా 11 o'clock పడుకుంటే 8 o'clock, 10 o'clock పడుకుంటే 7, 12 o'clock పడుకుంటే 8:30, 9. ఓకే, సో ఆ టైంలో లేస్తా. ఓకే, సో అంటే నిద్ర మాత్రం లైక్ ఐ నెవర్ స్కిప్. ఓకే, సో నిద్ర సరిగ్గా పోకపోతే అసలు మనం మార్నింగ్ పని చేయలేము. ఓకే, సో ఇట్ డజంట్ వర్క్ ఫర్ అస్. సో అట్లా బ్యాలెన్స్ చేస్తున్నా. సో సండే అయితే ఏం చేయను, వీకెండ్స్ వచ్చినప్పుడు. సాటర్డే అయితే మోస్ట్లీ ఐ విల్ డూ సమ్ వీడియోస్, ఐ విల్ డూ ఇంతకుముందు అయితే క్లాసెస్ అవి ఇవి చేస్తుండే. ఇప్పుడైతే కంప్లీట్లీ ఓన్లీ ఎక్స్ప్లోరేషన్ పైన ఉన్నాం, ఎందుకంటే మనము ఆఫ్లైన్ క్లాసెస్ తీసేస్తాం కాబట్టి. సండే అయితే అసలు ఏం చేయను. సండే మోస్ట్లీ ఐ విల్ బీ స్పెండింగ్ టైమ్ ఇన్ ది హౌస్. ఓకే, సో ఇంట్లోనే స్పెండ్ చేస్తా. మోస్ట్లీ ఫోన్స్ కూడా ఏం మాట్లాడను సండే. మన వాళ్ళకి కాల్ చేసినా సండేస్ లిఫ్ట్ చేయను, ఓన్లీ సాటర్డేస్ ఎక్కువ మాట్లాడతా. ఎప్పుడైనా ఈ మధ్య ఈవినింగ్ ఒక 1 hour లైవ్లోకి వస్తున్నా సండే రోజు. టూ వీక్స్ వచ్చిన అంతే, 2 to 3 weeks వచ్చిన అంతే. ఓకే, సో దట్ ఈస్ హౌ ఐఎమ్ మేనేజింగ్ థింగ్స్. ఓకే, సో ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అన్న వీడియోస్ అని అడుగుతున్నారు కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ జనరల్గా ఎవరికైనా టైం ఉంటుంది బ్రో. లైక్ ఇఫ్ యు ఆర్ నాట్ వేస్టింగ్ ఇట్, యూ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ టైం. 24 hours అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. జనరల్లీ మనం టైం వేస్ట్ చేస్తాం కాబట్టి టైం సరిపోదు అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఇఫ్ యూ స్క్రీన్ టైం ఆపేస్తారు అనుకోండి, చాలామంది మూవీస్ చూస్తారు. నేను మూవీ చూసినా కానీ ఇంతకుముందుకు ఫ్రీక్ ఉండే అనమాట, అంటే లైక్
ఎవ్రీ మూవీ థియేటర్లో చూసేది ఇంతకుముందు. బట్ రైట్ నో అంత ఇంట్రెస్ట్ పోయింది, 3 hours స్పెండ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ పోయింది సినిమా మీద. సో ఏదైనా ఓటీటీలో సినిమా చూసినా కానీ లైక్ విల్ బీ డూయింగ్ ఇట్ ఇన్ 1.5 hourలో చూడడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే అంత ఇన్సెప్షన్ లాంటి సినిమాలు అయితే కావు మనవి. ఓకే, సో జనరల్ లైక్ వెన్ యూ సీ ఫస్ట్ ½ an hour యూ కెన్ టెల్ ది స్టోరీ, కంప్లీట్ స్టోరీ మనం చెప్పొచ్చు. సో మనం పాటలు స్కిప్ చేసి, ఫైట్స్ స్కిప్ చేసి సినిమా చూస్తే మన తెలుగు సినిమా 1 hour ఉంటుంది. ఓకే, సో 1 hour 15 minutes మోస్ట్లీ. సో అంతకుమించి అయితే ఏముండదు. ఓకే, సో చాలా తక్కువ టైంలో సినిమా చూసేస్తాను నేను మోస్ట్లీ. దట్ ఈస్ ఇట్. ఓకే, సో జనరల్ దట్ ఈస్ హౌ ఐఎమ్ మేనేజింగ్ థింగ్స్. అండ్ న్యూ టూల్స్ గురించి అయితే నేను ఆల్రెడీ చెప్పిన. అంటిల్ అన్లెస్ అది నాకు ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అంటే చేయను నేను. అంటే అది ఉపయోగపడకపోతే చేయను నేను. ఓకే, క్యూబర్నెటిస్ ఉంది, నేను ఇప్పుడు చేసింది ఎప్పుడు 2021లో చేసిన. ఎందుకంటే ఐ నో దట్ ఇట్ విల్ బీ ది నెక్స్ట్ థింగ్. ఇప్పుడు ఏఐ చేస్తున్నా ఎందుకంటే మనకు అర్థమైపోయింది. ఓకే, ఇట్ విల్ బీ ది నెక్స్ట్ థింగ్. ఓకే, సో అంటిల్ అన్లెస్ ఐ డోంట్ ఫీల్ దట్ ఇట్ విల్ బీ ది నెక్స్ట్ థింగ్, ఐ డోంట్ టచ్ ఇట్. ఓకే, అన్నెసెసరీగా టైం స్పెండ్ చేయను. ఓకే, సో ఎందుకంటే మనం ఇంత కాంపాక్ట్ టైంలో దాని మీద స్పెండ్ చేయలేము. ఓకే, అండ్ ఆల్సో కొంచెం మనకి ఇంత వర్క్ చేస్తున్నాము, యూ ఆల్సో నీడ్ టు బీ కాషియస్ ఆన్ యువర్ హెల్త్. అండ్ ఆల్సో యూ షుడ్ బీ సమ్ వాట్ స్పిరిచువల్. ఓకే, సో స్పిరిచువాలిటీ లేకపోతే లైక్ ఇట్ డజంట్ వర్క్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం అటు సైడ్ కూడా చూస్తుంటా. ఐ ఫాలో ఈషా. జనరల్లీ నేను ఈషాకి వెళ్తూ ఉంటా. ఇన్నర్ ఇంజనీరింగ్. ఓకే, 7 minutes a day యోగా మన సద్గురు ఇచ్చిండు, అది కూడా చేయడానికి ట్రై చేస్తా. కాకపోతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, అది అసలు నిజంగా 7 minutes కూడా మనం స్పెండ్ చేయలేం ఫర్ అవర్ ఇన్నర్ గ్రోత్ అనేది. ఇట్స్ వెరీ టఫ్ థింగ్ యాక్చువల్గా, లైక్ వెరీ స్టూపిడిటీ. జనరల్గా చెప్పాలంటే వెరీ స్టూపిడిటీ. ఓకే, సో ఎవ్రీ వన్ నో లైక్ విల్ బీ నాట్ దేర్, అందరికి తెలిసిన విషయమే. ఓకే, సో అంటే లైక్ స్పిరిచువల్ సైడ్ ఆలోచిస్తాం అనుకోండి, ఎవ్రీ వన్ నో దట్ విల్ లీవ్ సమ్ డే, రైట్? బట్ ఎక్కడ పోతున్నాం ఏంది అనేది ఎవడు పట్టించుకోడు. జనరల్లీ లైక్ వీఆర్ రన్నింగ్ బిహైండ్ మనీ జనరల్గా చెప్పాలంటే. బట్ వీఆర్ ట్రాప్డ్, వీ నో దట్ వీఆర్ ట్రాప్డ్, బట్ నాట్ షూర్ లైక్ హౌ వీ కెన్ కమ్ అవుట్. ఓకే, సో వీ హ్యావ్ సొల్యూషన్స్, బట్ స్టిల్ వీ వాంటెడ్ టు బీ ట్రాప్డ్. ఓకే, సో యా చూద్దామంటే నేను అది కూడా అనుకుంటున్నా. ఓకే, సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. ఓకే, సో ఇన్ అవర్ ఛానల్ లైక్ ఓకే 7 minutes యోగా, లైక్ ఐ డోంట్ సీ ఇట్ యాజ్ అ రిలీజియస్ థింగ్. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు నా దాంట్లో చాలామంది డిఫరెంట్ రిలీజియన్స్ ఫాలో అవుతుంటారు, డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు ఫాలో అవుతుంటారు మన ఛానల్. మీరు చూసారనుకోండి కామెంట్ సెక్షన్లో, ఇట్స్ నాట్ అబౌట్ రిలీజియన్. ఓకే, సో లర్నింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ డిఫరెంట్. సో ఏ దాంట్లో అయినా లైక్ వెన్ ఎవర్ ఐ సీ యోగా ఐ డోంట్ సీ ఇట్ యాజ్ అ రిలీజియన్. ఓకే, సో అంటే లైక్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో అట్లా నేను ఎప్పుడైనా 7 minutes మనం స్టార్ట్ చేద్దాం, మనం ఇనిషియేట్ చేసి. ఓకే, సో 7 minutes అది కొంచెం బూస్ట్ అవుతుంది. ఓకే, సో హెల్త్ బూస్ట్ అవుతుంది, మైండ్ బూస్ట్ అవుతుంది, టెక్నికల్లీ మనం బూస్ట్ అవుతాము, కాన్సన్ట్రేషన్ బూస్ట్ అవుతుంది. అట్లా ఏదైనా చేద్దామా మనం కూడా. సద్గురు యాప్ ఉంటుంది మన 7 minutes యోగా ఏ డే. ఓకే, సో మీరు ఇన్స్టాల్ చేసి ఉంటారు చాలామంది. సో అదొకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ ఫిక్స్ ఎ టైమ్ అండ్ ఐ డూ ఇట్. ఓకే, సో ఐ డెఫినెట్లీ డూ ఇట్. ఓకే, సో అది ఎప్పటి నుంచి చేస్తాను, నెక్స్ట్ వీక్ చేస్తానా, నెక్స్ట్ వీక్ చేస్తానా, నెక్స్ట్ మంత్ చేస్తానా తెలీదు. బట్ ఐ వాంటెడ్ టు, నేను కాకుండా ఒక 10 మందినైనా సరే, ఇఫ్ దే డూ దట్ 7 minutes a day. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ. ఓకే, సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ యోగా అనే కాదు, స్పిరిచువల్ సైడ్, ఎట్ సైడ్ అయినా సరే మీరు ఏ రిలీజియన్లో ఉన్నా, వాట్ ఎవర్ బిలీఫ్ యూ హ్యావ్, యూ షుడ్ వర్క్ ఆన్ దట్ సిస్టమ్. ఓకే, మీ లైక్ యూ షుడ్ నో వాట్ వీఆర్. ఓకే, సో ఓకే, అవుట్ ఆఫ్ ద బాక్స్, బట్ దిస్ ఈజ్ వాట్ ఐ ఆమ్ మేనేజింగ్ రైట్ నౌ. ఓకే, సో it will be good like if you are in 30s you do it, if you are in 20s if you do it, it's very good. ఓకే, కాబట్టి 20sలో మనం కూడా ఇవన్నీ ఏందిరా అనిపించేది. బట్ వెన్ యూ గ్రో యువర్ ఏజ్ యూ విల్ నో థింగ్స్. ఓకే, సో అంటిల్ అన్లెస్ మనము దాన్ని హిట్ అవ్వకపోతే మనకు తెలియదు. ఓకే, సో బీ కాషియస్. 20sలో ఉన్న వాళ్ళు మాత్రం హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. నైట్ షిఫ్ట్స్ చేసినా ఏది చేసినా కానీ యూ నీడ్ టు మేనేజ్ యువర్ స్లీప్, యూ నీడ్ టు మేనేజ్ యువర్ వర్క్, యూ నీడ్ టు మేనేజ్ యువర్
లైఫ్. ఓకే, సో ఇలా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని మొత్తుకుంటారు కదా జనాలు. అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు 30 దాటిన తర్వాత 40లకు వస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది అరే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని. 20లలో ఉన్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది, 23, 24, మేము 25, 24లో ఉన్నప్పుడు అయితే పిచ్చిగా నైట్ షిఫ్ట్లు, ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీ, పొద్దున బిర్యానీ, అర్ధరాత్రి 3 గంటలకి 4 గంటలకి షవర్మాలు. ఓకే, సో వెరీ అన్హెల్దీ లైఫ్ స్టైల్ అది. ఓకే, బట్ మేక్ ష్యూర్ లైక్ యూ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అండ్ మేనేజ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్, హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఆస్పెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ ట్రై టు బీ ఆన్ అ స్పిరిచువల్ సైడ్ సో దట్ యూ విల్ బీ ఆన్ అ safer journey. Thanks for watching this video and have a great day. Bye.